నమస్తే. కేటీఆర్ ఇలాకా సిరిసిల్ల జిల్లా నుంచి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఒక సమస్య ప్రజావాణి తాకింది. గత 3 సంవత్సరాలుగా వాళ్ళు తిరుగుతున్నారట. ఇన్వాలిడేషన్ అంటే గతంలో కార్పొరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ అందులో ఉద్యోగిగా పనిచేసిన ఈయన మెడికల్ ఇన్వాలిడేషన్ అంటే నేను ఓకే ఆ సర్టిఫికేట్ ఉంది, నాకు అనర్హత కలిగి ఉన్న నేను చేయలేకపోతున్నా, నా కొడుక్కి ఉద్యోగాన్ని కల్పించని చెప్పి ఇక్కడ ఆల్రెడీ మెడికల్ ఇన్వాలిడేషన్ సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఆయన అంటే కొంత అనారోగ్య సమస్య బాధపడుతున్న పరిస్థితి. అయితే దానికి సంబంధించి వాళ్ళు అక్కడ ఉద్యోగం నుంచి తొలగించారు. ప్రస్తుతానికి అయితే ఉద్యోగం నుంచి ఆయన క్లియరెన్స్ వచ్చేసింది, ఇది తొలగించలే, ఇంకా తీసే వాళ్ళ పోస్ట్లో వచ్చింది ఆధారం. సో దానికి ఆయన క్లియరెన్స్ రాలేదు, అలా కొడుకు ఉద్యోగంలో తీసుకోలేదు, ప్రస్తుతం ఆయన పోయే పరిస్థితి లేదు, సర్వీస్ కూడా ఉందంట. చాలా ఇబ్బందులు పడుతూ ప్రజావానికి వచ్చి అసలు కనీసం నడవలేని పరిస్థితి ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏంటి మీ సమస్య ఏంటి? నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. ముఖ్యమంత్రి గారికి నా యొక్క పాదాభివందనం సార్. సార్ అయితే మీ పేరు? నా పేరు జలగం గంగాధర్ సార్. అటెండర్ సెస్ లిమిటెడ్ సిరిసిల్ల రాజన్న సెస్ లిమిటెడ్ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ సిరిసిల్ల సార్. ఇది గత 3 సంవత్సరాలుగా ఇది నరాల వ్యాధితో ఇది అయితే కొంచెం ఈ నరాల జబ్బులతో ఇట్లా పట్టుకొని చేసి పని చేయకుండా నరాలు పని చేయకుండా ఇది బిగిసిపోయి పని చేసుకుంటే ఇట్లా ఇది మెడ నరాలు కూడా దెబ్బతిని అదైనాయి సార్. ఎన్ని సంవత్సరాలు పని చేసిన? అంటే ఇది కంటిన్యూగా 10 సంవత్సరాలు చేసినాం సార్. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అన్ఫిట్ అయి ఉన్నది సార్. అన్ఫిట్ అయిపోయింది, క్లియరెన్స్ వచ్చింది అన్ఫిట్ అని 2 సార్లు వచ్చింది. సంస్థ ఏమన్నా అక్కడ సంస్థ ఏం చెప్పింది? సంస్థ ఏమంటే మెడికల్ ఇన్వాల్వ్మెంట్ తీసుకునేటప్పుడే వీళ్ళు ఇది ఇన్వాలిడిటీ చేస్తారు మనల్ని. అయితే ఇన్వాలిడిటీ చేయలే, కాకపోతే ఏంటంటే అది వచ్చినప్పుడు మీకు ఇప్పుడు 5% తీసుకున్నది ఉంటే 8% తీసుకున్నాము, ఇంకా 5% తీసుకున్నది ఉంటే 8% తీసుకున్నాము. మళ్ళీ కూడా ఇదేమన్నా సత్రమా అనుకుంటున్నా అని చెప్పి చైర్మన్ సార్ అన్నారు. 5%, 8%, మంది తీసుకున్నారు ఇన్వాలిడేషన్ లో. 5% తీసుకున్నది ఉంటే 8% తీసుకున్నారట. మీ లెక్క ఇట్లా అది మనం ఇంకోటి మెడికల్ బోర్డు ద్వారా పోయిన సర్టిఫికేట్ల ద్వారా కాదు, వాస్తవానికి మెడికల్ బోర్డు ద్వారా వచ్చిన సర్టిఫికేట్లకి వాల్యూ ఉంటుంది. మెడికల్ బోర్డు తెచ్చుకున్నాను, నేను తెచ్చుకున్నాను కాదు, వాళ్ళు పంపించారు. 4-5 రోజులు ఇక్కడ చెకప్ చేసిన అనంతరం పంపించారు. అయితే వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఏం చేసినట్టే ఈ చైర్మన్ గారు వచ్చిన తర్వాత 7 నెలల క్రితము మళ్ళీ అక్కడ జిల్లా హాస్పిటల్కి మళ్ళీ నేను పంపిస్తా అని చెప్పి ఆయన పంపించాను. ఆయన చెకప్ చేయించినా కూడా మళ్ళీ అన్ఫిట్ వచ్చింది. అది మా చేత కూడా ఇవ్వలేదు, అదే ఆఫీస్కే పంపించారు. పంపించినా కూడా అక్కడ ఇస్తారు. మళ్ళీ ఇట్లా వచ్చింది మళ్ళీ కలిస్తే మరి ఏం చేస్తాం? ఇప్పుడు ఎండి గారిని కలిస్తేనేమో చైర్మన్ గారిని సరే అంటే నేను సంతకం పెడతా, లేకపోతే పెట్టా అని చెప్పి ఆయన అన్నాడు. ఈ చైర్మన్ చిక్కాల రామారావు బీఆర్ఎస్ చైర్మన్, ఆయనే. వైస్ చైర్మన్ గారేమో నువ్వు ఎవరో చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఏమంటారు అంటే నువ్వు ముఖ్యమంత్రి కాదు, నువ్వు ఎవరి దగ్గరకు పోయినా నువ్వు ఏమో అనుకుంటున్నావు, కానీ ఎవరి దగ్గరకు పోయినా ఏం కాదు, మాకు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో. కక్షానిగా ఇదేమో సంతానం అంటుండు చైర్మన్. ఎవరు కూడా అన్ని అటెండర్ పర్మనెంట్ జాబు సత్రమా అంటుండు. 5% ఉంటే అయిపోయింది, ఏం చేయలేము అని అంటుండు. కావాలంటే మేము తెచ్చుకున్నామని అనుకుంటే వాళ్ళు ఉస్మానియాకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని అన్ని చూసుకొని చేసుకొని తర్వాతనే వెనకని మాకు మాత్రం జాబ్ ఇవ్వకపోతే మేము బతుకుడు వేస్ట్. ఇక మాకు ఏం లేదు, రెంట్కే ఉంటాం. ఇప్పుడు ఇది 2వసారి. ఇప్పుడు ఇదివరకు ఇచ్చినాము, ఒకసారి చూడండి ఫోన్ లో మెసేజ్. ఇదివరకు ఏం లేదు సార్, వాళ్ళకి ఇదివరకు ఏ పనులు రాలేదు సార్. పోయి ఆడ పోయి మాట్లాడినాము, వీళ్ళే పోయి మాకు ఇప్పుడు పోయి మాట్లాడితే వీళ్ళు పోయి మాట్లాడుతారట, ఇది నువ్వు ముఖ్యమంత్రి కాదు కదా, నువ్వు వాళ్ళ తాత దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి వచ్చినా మేము ఏం అనుకుంటే ఇక వాళ్ళు బూతులు మాట్లాడేదట. మా కొడుకును వీళ్ళు ఇద్దరు. ఆఫీస్ పోయినా సెస్ ఆఫీస్ కి ఏమన్నారు మరి అక్కడ అధికారులు? అక్కడ ప్రజావానికి పోయినా కంప్లైంట్ చేసిన అంటే ఏమన్నారు అంటే మేము ప్రజావానికి చెప్పలేం కానీ అంటే ఏమంటారంటే చేస్తాం, ఇప్పుడే కాదు 5% వాటా అయిపోయింది, ఇప్పుడే కాదు అది ఏంటిదంటే 8% వాటా అది వస్తుంది, వచ్చినాక దాన్ని బట్టి చేస్తాం అని మాట్లాడి. అది 20 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు. నా యొక్క మెడికల్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా మా యొక్క కుమారుడికి మీ దగ్గర ఉన్నటువంటి సర్వోన్నత అధికారులు మీ దగ్గర ఉన్నాయి. అలాంటిదో మా ఒక చిన్న అనువంత సమస్య మాది. ఈ అనువంత సమస్యను మీరు తీర్చడం మీకు పెద్ద లెక్క కాదు. మీకు పాదాలకు వందనం చేసి
మా కుటుంబ సభ్యులమంతా మిమ్మల్ని ఎన్నుకొని ఈరోజు మీకు పాదాల వందన ఇచ్చి అడుగుతున్నాం. ఈరోజు మీరు ఇట్లా మాకు ఆశీర్వాదం లేకపోతే మేము మాత్రం ఇక్కడనే చనిపోవడానికి సిద్ధపడి వచ్చినాం. అయితే ఇట్లా మెడికల్ లోపల కలిసినాము. ఆడ పేపర్ కూడా ఇది రెండవసారి ఇవ్వడం, అప్లికేషన్ ఇది రెండవసారి ఇవ్వడం, ఇది వీళ్ళు రెండవసారి ఇచ్చినాం సార్. అయితే ఇక వాళ్ళు ఇక ఆయన ఆశీర్వాదంతో కావాలి సార్ ఇక మాకు, లేకపోతే ఇక్కడనే మరణిస్తాము. అందుకే వచ్చినాము. మాది మాకు ఇవ్వడానికి ఏంది? ఇప్పుడు అన్ని జాబులు పడ్డాయి, మాదే కదా ఇయ్యమనేది. ఆయనకు నడవలేని పరిస్థితి అని మేము అడుగుతున్నాం అంతే. ఒక అటెండర్ చనిపోయిన ఉన్నారు, ఒక ఎల్ఐసి చనిపోయిన ఉన్నారు. ఖాళీ ఉన్న పోస్ట్ భర్తీ, మళ్ళీ ఇంకోటి నా పోస్ట్ కూడా ఖాళీ అవుతుంది కాబట్టి అవి భర్తీ చేసుకోరు అని చెప్పి మేము అంటున్నాం మా దాంట్లో ఆఫీసులో.